సో ఇప్పుడు అంటే మీ విజయం అనేది ఒక చరిత్రలో నిలిచిపోయే అంశం వాస్తవంగా. సో ఇప్పుడు బీజేపీ పార్టీ కూడా మీ మీద చాలా పెద్ద హోప్స్ ఉన్నట్టు కనబడతా ఉంది. సో ప్రస్తుతం వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో మిమ్మల్ని జహీరాబాద్ అదేవిధంగా నిజామాబాద్లో మీ సేవలను వినియోగించుకునే అవకాశం కనబడుతూ ఉంది. సో ఈ 2 ఎంపీ సీట్ల బాధ్యత మీకు ఇస్తే కనుక అది నెరవేర్చే అవకాశం ఉందంటారా? ఆ 2 గెలిపించుకునే బాధ్యత తీసుకుంటారా? అంటే అక్కడ అరవింద్ గారు ఉన్నారు, నేను గెలిపించే బాధ్యత ఒకవేళ గెలిపించే స్థాయిలో నేను ఎవరు అంటున్నారు? అట్లా ఉండదు కదా. అంటే జనరల్గా బాధ్యత ఇస్తారు కదా. అంటే ఆయననే పార్టీలో ఒక స్ట్రాటజిస్ట్, మంచి గట్టి లీడర్. ఆయనను గెలిపించే స్థాయిలో నేనున్నా అంటే అది ఎవరైనా చూస్తే కూడా అంటే ఇప్పుడు విషయం ఏంటంటే ఒక పెద్ద చరిత్రాత్మక విజయం మీరు సాధించారు కాబట్టి మీ పైన కొంత హోప్ అంటే ఒక బాధ్యత పెట్టే అవకాశం ఉంటుంది వాస్తవంగా. లేదంటే కామారెడ్డి జహీరాబాద్ కిందకి వస్తుంది కాబట్టి జహీరాబాద్ కూడా మీకు ఇన్ఛార్జ్ ఇచ్చే అవకాశాలు ఉంటాయి వాస్తవంగా. సో అక్కడ జహీరాబాద్ కూడా గెలిచే అవకాశం లేదా నిజామాబాద్లో కూడా మీ ప్రభావం ఉండే అవకాశం ఉందంటారా? పార్టీ స్ట్రాటజిక్గా పార్టీ ఏదైనా బాధ్యత ఇస్తే స్ట్రాటజిక్గా ఎట్లయితే మనం ఇక్కడ ప్లాన్ చేసుకున్నామో అట్లా ప్లాన్ అన్ని కాన్స్టిట్యున్సీలో ఇంప్లిమెంట్ చేసి పని చేయొచ్చు. అంటే గుళ్ళకి ఇవ్వాలి, గోపురాలకి ఇవ్వాలని నేను అన్నట్టు అది మీ వ్యక్తిగతం. పార్టీ పరంగా నేను తీసుకున్న స్ట్రాటజీ, పార్టీ పరంగా ఎట్లా ఎన్నికల వ్యూహాలు ఎట్లా డెవలప్ చేసుకుంటూ వచ్చినాం అనేది మనం ఇంప్లిమెంట్ చేస్తాము. దాన్ని పార్టీ ఏమన్నా పని చెప్తే బాధ్యతగా నిజాయితీగా పార్టీకి అనుకూలంగా అన్ని తయారు చేయడానికి సిద్ధమని. అంతేగాని ఈ వ్యక్తిని గెలిపిస్తే ఆ వ్యక్తిని గెలిపించే స్థాయి నాదని కానీ అనుకోవట్లేదు. ఇప్పుడు ఈ అవకాశము కార్యకర్తల కష్టం, నా ఆలోచన విధానం కావచ్చు, ప్రజల నమ్మకం కావచ్చు, ఇవన్నీ కలిస్తే విజయం పొందింది. కానీ ఈ పేరు రావడానికి 10 మందిలో ఇంత సెలబ్రిటీ హోదా రావడానికి కారణం మాత్రం కేసీఆర్ గారు, రేవంత్ రెడ్డి. వాళ్ళకి వాళ్ళే 100%. వాళ్ళు రాకపోతే మీరు 119లో నేను ఒక ఎమ్మెల్యేగా గుర్తించాను, నిజం. వాళ్ళకు ధన్యవాదాలని ఎప్పుడైనా ప్రతి టీవీలో చెప్తున్నాం, మీ టీవీ ద్వారా కూడా చెప్తున్నాం. వాళ్ళు రాకపోతే గోవర్ధన్ గారు, షబ్బీర్ అలీ గారు ఉంటే నిజంగా వాళ్ళకు హైయెస్ట్ మెజారిటీ మీద నేను గెలిచిన అంటే తెలంగాణ మెజారిటీ, ఇక దీన్ని బీట్ చేసేటోడు లేరు, అన్ని రికార్డులు బ్రేక్ చేసిండు అని అన్నా అది ఒక్క రోజు లాగానే, అంతకన్నా ఎక్కువ పేరు రాకపోయింది. లేదు నేను ఎంత మెజారిటీతో గెలిచిన, హైయెస్ట్ కాకుండా రికార్డ్ బ్రేక్ కాకుండా అందరికి డిపాజిట్లు రాకుండా కూడా నేను గెలిచిన, నన్ను 119లో ఒక వ్యక్తిగానే ఉంటుంది. ఇవాళ నేను సంథింగ్ స్పెషల్ అని కనపడుతున్నా అంటే దానికి కారణం మాత్రం ఆయన్నే, రేవంత్ రెడ్డి గారు, కేసీఆర్ గారు. అది వాళ్ళకే. కానీ ఇవాళ వాళ్ళిద్దరి వల్ల పేరు వచ్చింది తప్ప విజయం మాత్రం కార్యకర్తల వల్ల వచ్చింది, ప్రజల నమ్మకం వల్ల వచ్చింది, పార్టీ నమ్మడం వల్ల వచ్చింది, నన్ను నమ్మి అంత పెద్ద మనుషుల మధ్యన నాకే టికెట్ ఇవ్వడం వల్ల వచ్చింది. కాబట్టి పార్టీకి రుణపడి